1 నుంచి 100 వరకు రోమన్ సంఖ్యలు. పిల్లలు, మనం ఈరోజు రోమన్ సంఖ్యల గురించి నేర్చుకుందాం. మనం ఒకసారి గుర్తు చేసుకుందామా? 1 నుంచి 9 మరియు 0 సంఖ్యలని ప్రపంచం మొత్తం మనం ఉపయోగిస్తున్నాం. అందుచేత వీటిని అంతర్జాతీయ సంఖ్యలు అంటారు. ఇవి సంఖ్యాత్మకంగా 10 ఉన్నాయి. మరి రోమన్ సంఖ్యామానంలో కేవలం 7 ప్రాథమిక గుర్తులు ఉపయోగిస్తారు. అంటే గుర్తునే సంజ్ఞ అని కూడా అంటారు. సో 7 ప్రాథమిక సంజ్ఞలను ఉపయోగిస్తారు. ఐ దీని విలువ 1, వి దీని విలువ 5, ఎక్స్ దీని విలువ 10, ఎల్ దీని విలువ 50, సి దీని విలువ 100, డి దీని విలువ 500 మరియు ఎం దీని విలువ 1000. 1 నుంచి 10 వరకు మనం కేవలం 3 గుర్తులు ఉపయోగిస్తాం. రోమన్ సంజ్ఞలు 1కి ఐ, 5కి వి మరియు 10కి ఎక్స్. ఒకసారి గబగబా 1 నుంచి 10 రోమన్ సంఖ్యలను కూడా గుర్తు చేసుకుందాం. 1 అంటే ఐ, 2 అంటే ఐ, 3 అంటే 3 ఐలు, 4 అంటే 5 - 1 కాబట్టి ఐవి, 5 అంటే వి, 6 అంటే వి ఐ, 7 అంటే వి 2 ఐలు, 8 అంటే వి తర్వాత 3 ఐలు వస్తాయి, 9 అంటే 10 - 1 కాబట్టి ఎక్స్కి ముందు ఐ కాబట్టి ఐఎక్స్, 10 అంటే ఎక్స్. 10 దాటి వెళ్తే 11, 12, 13 ఎలా రాయాలి? 1 నుంచి 10 వరకు ఎలా రాసామో గుర్తు చేసుకోండి. 11 అంటే ఏమిటి? 10 + 1 కాబట్టి ఎక్స్ మరియు ఐ. 12 అంటే 10 + 2 కాబట్టి ఎక్స్ 2 ఐలు. 13 అంటే ఎక్స్ 3 ఐలు. 14 అంటే 10 + 4 కాబట్టి 10 గుర్తు ఎక్స్, 4 గుర్తు ఐవి. అలాగే 15 అంటే 10 + 5 ఎక్స్ వి. 16 అంటే 10 + 6 ఎక్స్ వి ఐ. 17 అంటే 10 + 7 కాబట్టి ఎక్స్ వి ఐ. 18 అంటే ఎక్స్ వి ఐ. 19 అంటే 10 + 9 కాబట్టి 10 గుర్తు ఎక్స్ మరియు 9 గుర్తు ఐ వెంబడి ఎక్స్ అంటే ఎక్స్ ఐ ఎక్స్ అనమాట. 20 అంటే 2 10లు అంటే 10 + 10 కాబట్టి ఎక్స్ మరియు ఎక్స్. ఐవి మరియు ఎక్స్లు ఉపయోగించి రాయగల అతిపెద్ద సంఖ్య ఏది? 10 నుంచి 40ల మధ్య ఏ సంఖ్య అయినా కనుక్కోవడం మీకు తెలుసు. మరి 40 మరియు అంతకంటే పెద్ద సంఖ్యలు ఎలా రాయాలి? ఐ మరియు ఎక్స్లు గరిష్టంగా 3 సార్లు మాత్రమే పునరావృతం అవుతాయి అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. అందుచేత 40 అంటే 4 ఎక్స్లు. మరి 4 ఎక్స్లు రాయడం సాధ్యమా? సాధ్యం కాదు. 40ని ఎలా రాయాలి? ఎల్ = 50ని ఉపయోగించి 40ని కనుక్కుందాం. రోమన్ సంజ్ఞల్లో ఎల్ అంటే 50. 40 = 50 - 10 కాబట్టి 40 ఎల్ - ఎక్స్. దీన్ని మనం ఎక్స్ఎల్ అని రాస్తాం. ఎందుకని ఎక్స్ఎల్ అని రాస్తాం, ఎల్ఎక్స్ అని రాయం? పెద్ద సంఖ్యకి ఎడమవైపు చిన్న సంఖ్య రాస్తే అది తీసివేయబడుతుంది. రోమన్ 40 అంటే 50 - 10 అప్పుడు అది ఎక్స్ఎల్. అలాగే రోమన్ 90 అంటే 100 - 10 100కి రోమన్ సంజ్ఞ సి కాబట్టి సి - ఎక్స్ అంటే ఎలా రాయాలి? ఎక్స్ సి అని రాయాలి. మరి 60ని ఎలా రాయాలి? 60ని కనుక్కోవడానికి మనం ఎల్ = 50 ఉపయోగిద్దాం. 60 అంటే 50 + 10 కాబట్టి 60ని ఎల్ + ఎక్స్ అని రాస్తాం. అదప్పుడు ఎల్ఎక్స్ అవుతుంది. ఎందుకని? పెద్ద సంఖ్యకు కుడివైపు చిన్న సంఖ్యను రాస్తే అది కూడబడుతుంది. కాబట్టి రోమన్ 60 అంటే 50 + 10 ఎల్ఎక్స్. అలాగే రోమన్ 120 అంటే 120 = 100 + 10 + 10 సి = 100. 120 అప్పుడు ఎంత అవుతుంది? సి ఎక్స్ ఎక్స్. మరి 85ని ఎలా రాయాలి? వి మరియు ఎల్ ఎప్పుడూ తీసివేయబడవని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం 85 పొందడానికి 100 - 10 - 5 చేయకూడదు. అంటే 100 నుంచి 10 మరియు 5ల్ని తీసివేయకూడదు. మరి సరైన విధానం ఏమిటి? ఇంతకు ముందు చెప్పుకున్నట్టు వి మరియు ఎల్ ఎప్పుడు తీసివేయబడవు మరియు పునరావృతం కావు. అందుచేత రోమన్ 85ని ఎలా రాయాలి? 50 + 10 + 10 + 10 + 5 అప్పుడు ఎంత అవుతుంది? ఎల్ఎక్స్ ఎక్స్ ఎక్స్ ప్లస్ వి అంటే ఎల్ఎక్స్ఎక్స్ఎక్స్ వి. ఇది 85కి సమానం. మరి 99ని ఎలా రాయాలి? ఐ అనేది కేవలం వి మరియు ఎక్స్ల నుంచి మాత్రమే తీసివేయబడుతుంది. కాబట్టి మనం 100 - 1 అంటే సి నుంచి ఐని తీసివేయకూడదు. అంటే రోమన్ సంఖ్యలలో 100 - 1 చేయకూడదు. అందుకని 99ని ఐసి అని రాయకూడదు.
మరి సరైన విధానం ఏమిటి? ఇంతకుముందు చెప్పుకున్నట్టు I అనేది V మరియు Xల నుంచి మాత్రమే తీసివేయబడుతుంది. కాబట్టి రోమన్ 99 అంటే 100 - 10 + 9 అంటే XCIX అన్నమాట. ఇది 99కి సమానం. 100కి గుర్తు ఏమిటి? C అని మనకి తెలుసు. అందుకని మనం ఇక్కడ 99ని ఎలా రాసాం? 100 - 10 + 9 XCIX. సో ఇప్పుడు మనకి రోమన్ సంజ్ఞలు ఉపయోగించి 100 వరకు మనం అంకెలు ఎలా రాయాలో తెలుసుకున్నాం. మరోసారి చూసి మీరు కూడా సాధన చేయండి.